తల్లుల దినోత్సవం ఎలా వచ్చిందనంటే 1914 సంవత్సరం మే 10వ తారీఖున అఫీషియల్గా తల్లుల దినోత్సవం అని, మాతృ దినోత్సవం అని ప్రకటించారు. ఎవరు ప్రకటించారనంటే ఆ టైంలో 1914 సంవత్సరంలో అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రెసిడెంట్ పేరు వుడ్రో విల్సన్. ఏంటి మీరు చూస్తున్న వుడ్రో విల్సన్ అనేటువంటి ఈ ప్రెసిడెంట్ ప్రపంచవ్యాప్తంగా మే 10వ తారీఖు అనగా మే 2వ ఆదివారం, మేలో వచ్చేటువంటి 2వ ఆదివారాన్ని తల్లుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఈ తల్లుల దినోత్సవాన్ని ప్రారంభించారంటే వాస్తవానికి ఒక తల్లి ఉందండి. ఆమె వాస్తవానికి తల్లి కాదు, అంటే తనకి పిల్లలు లేరు, కానీ ఈ తల్లే మొత్తం తల్లుల దినోత్సవానికి చాలా సూత్రధారిగా మార్చబడింది. ఈమె పేరు అన్నా జార్విస్. చెప్పండి, అన్నా జార్విస్. ఈ యొక్క మాతృమూర్తే ఈరోజున ఈ తల్లుల దినోత్సవం రావడానికి చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. వాస్తవానికి అమెరికాలో ఆ టైంలో ఎక్కువగా ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువ జరుగుతుండేటువంటివి, అంటే శిశు మరణాలు. సో మన భారతదేశంలో కూడా ఆ టైంలో ఎక్కువగా శిశువులు చచ్చిపోతుండేటువంటి వారు. తల్లులు చాలా ప్రయాసపడి గర్భవేదన అనుభవించి, వారు ప్రసవ వేదన అనుభవించి పిల్లల్ని కంటున్నప్పుడు ఆ చిన్నతనంలోనే రెసిస్టెన్స్ ఉండదు. వాస్తవానికి పిల్లలకి ఏముండదు, ఎక్కువగా రోగ నిరోధక శక్తి ఉండదు. ఏదైనా ఫ్లూస్ వచ్చినాయి అనుకోండి, ఏమైనా వైరస్లు వస్తే త్వరగా ఎవరు ఎఫెక్ట్ అయిపోతారు? పిల్లలు ఎఫెక్ట్ అయిపోయి చచ్చిపోతుండేటువంటి వారు. ఎక్కువగా ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువగా జరుగుతుండేటువంటివి. అందులో బట్టేనేమో మన పూర్వీకులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమందిని కనేవారు? 10 మందిని కనేవారు. చాలామంది చూస్తూ ఉన్నప్పుడు 15 మంది 12 మందిని కంటుండేటువంటి తల్లిదండ్రులని మనం పూర్వదినాల్లో చూస్తుంటాం. ఇద్దరైతే ముద్దు, ఒకళ్ళైతే హద్దు. పూర్వదినాల్లో ఎక్కువగా పిల్లల్ని కంటూ ఉండేటువంటి వారు. ఉద్దేశం ఏంటంటే కొంతమంది చనిపోయినా, కొన్ని శిశు మరణాలు జరిగినా సరే కొంతమంది నిలుస్తారనేటువంటి భావనతో పిల్లల్ని కంటూ ఉండేటువంటి వారు. ఆ టైంలో జరిగింది ఏంటంటే ఒక తల్లి ఉందండి, ఆమె పేరు హ్యానా జార్విస్. ఆమె పేరేంటి? హ్యానా. అన్నా వేరు, హ్యానా వేరు. హ్యానా జార్విస్కి 11 మంది పిల్లలు పుట్టారు. 11 మంది పిల్లలు. ఆ 11 మంది పిల్లల్లో 7 చచ్చిపోయారండి వరుసగా. 1 2 3 4 5 6 7 7 చచ్చిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించండి. ఒక కుటుంబంలో ఒక బిడ్డ చచ్చిపోతేనే తల్లి వేదన చాలా భయంకరంగా ఉంటుంది. మరి పుట్టినటువంటి 11 మంది పిల్లల్లో 7 చచ్చిపోయారు. ఇంకెంతమంది మిగిలారు? 4. ఆ నలుగురిలో ఒకళ్ళు ఎవరంటే మాతృ దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచేసినటువంటి ఆ అమ్మాయి అన్నా జార్విస్. తల్లి పడిన వేదన, తల్లి పొందినటువంటి మనోవేదన, ఆ మానసిక సంఘర్షణ, అంతమంది బిడ్డలను కోల్పోయినటువంటి ఆమె యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంత మాత్రమే కాదు, దేవుడు ఆమెకి ఇచ్చిన విజన్ ఏంటంటే చాలామంది యుద్ధాల్లో చాలామంది సైనికులు చనిపోతున్నారు. వారి తల్లిదండ్రులు లేకపోతే వారి తల్లి ఎంత బాధపడుతుంది? అటువంటిది వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి, వారిని దేవుని మాటల చేత ఆదరించి, పునరుత్థాన బలం గురించి వారికి చెప్పి, ఆ అనేక మంది తల్లుల్ని ఆదరించడం కొరకు ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ ప్రారంభించింది ఈ యొక్క అన్నా జార్విస్. ఒక విజన్ అన్నమాట ఆమెకు. అలా తల్లులు మధ్య పరిచయం చేస్తుంది ఆమె. ఎవరి దగ్గర? వీడవబడినటువంటి తల్లులు, భర్త వదిలేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, వెలివేయబడినటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి వారికి పరిచయం చేయటం, వారికి వాక్యాన్ని అందించడం, వారికి ఆహారం పెట్టడం, వారికి ఆశ్రయం ఇవ్వటం చేస్తున్నటువంటి ఆమె తల్లులు అనేటువంటి వారు ఈ రోజున చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. తల్లు అనేటువంటి వారు నిర్లక్ష్యం కాపాడుతున్నారు. అందుని బట్టి వారికి ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసి, ఆ దినంలో దేవుని యొక్క చిత్తము తల్లి పట్ల ఏ విధంగా ఉంది, తల్లులు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారు, వారిని ప్రేమించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు నేను దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి. రాబోతున్నటువంటి దినాల్లో తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఔన్నత్యము, తల్లి యొక్క గొప్పతనము నేటి యువత తెలుసుకోవాలి. అందులో బట్టి ఒక ప్రత్యేకమైన దినం అనేటువంటిది తల్లుల దినోత్సవంగా ఉండాలి. ఆ రోజున అందరూ తల్లి గురించి మాట్లాడాలి. ఆ రోజున తల్లిని గౌరవించాలి, తల్లిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దినాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి చాలామంది ప్రముఖులు యాక్సెప్ట్ చేశారు. అవును, ఈ ఆలోచన విధానం సరైనదిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మే 10వ తారీఖు 1914వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డేని సెలబ్రేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈనాటి వరకు మే నెల 2వ ఆదివారాన్ని మదర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. దీని వెనకాల చాలా ప్రార్థన ఉంది, దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, దీని వెనకాల ఎంతో భారం ఉంది, దీని వెనకాల ఎంతో విజన్ అండ్ మిషన్ ఉంది. అందును బట్టి ఈ రోజున
మన తల్లికి మనం ప్రత్యేకంగా ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అమ్మ, నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచానికి వచ్చేటువంటి వాడిని కాదు. ఎంతో ప్రయాసపడ్డావు మమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడానికి. మన తల్లి పాత్ర చాలా ఉంది కదండి. అందుని బట్టి ఈ రోజైనా సరే నీ తల్లి దగ్గరికి వెళ్ళి కాసేపు ఆమెతో మాట్లాడి స్పెండ్ చేసి ఆమెను పట్టుకుని ఆమెతో ఆమె చేతులను పట్టుకోవడం కానీ, లేకపోతే ఆ యొక్క టచ్, ఆ స్పర్శ ఆమెకి ఇచ్చి ఒక భరోసా ఇవ్వండి పిల్లలుగా. సో అమ్మ మేమున్నాం మీకు అని చెప్పి ఆ తల్లి యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలిగితే దేవుని బట్టి నిజంగా దేవుడు కూడా అదే కోరుతున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. 10 ఆజ్ఞల్లో కూడా ఆ ప్రత్యేకమైన ఆజ్ఞను దేవుడు పొందుపరిచారు. నువ్వు దీర్ఘాయుష్మంతుల వంటి నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఆనర్ యువర్ పేరెంట్స్. చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులని ప్రేమించమన్నారు, ఆనర్ చేయమన్నారని చెప్పి నిజంగా చాలామంది బతుకున్నప్పుడు కనీసం వారికి అన్నం పెట్టరు. చాలా అసహించుకుంటారు, చాలా చేదరించుకుంటారు. కానీ చనిపోయిన తర్వాత పెద్దదినం చిన్నదినం చేస్తూ ఉంటారు. బతుకుండగా చూద్దాం, బతుకుండగా వారికి ప్రతిదీ చూసుకుందాం, ప్రతి ఒక్క ఆలనా పాలన చూసుకుందాం, వారి ఆకలి దప్పులు ఎరిగి చక్కటి ప్రేమను వారిని పంచుదాం. చనిపోయిన తర్వాత మనం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. కానీ ఈ వ్యక్తికి ఏం కావాలంటే పేరు కావాలి. చనిపోయిన తర్వాత ఊరంతా పిలిచి భోజనాలు పెడితే అయ్యగారు తన తల్లిని ఎంత బాగా చూసుకున్నాడో అని చెప్పుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు చాలామంది చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఏదో బతుకుండగా చక్కగా తల్లిదండ్రులను చూసుకుందాం. ఏదో మార్నింగ్ పాస్టర్ గారు చెప్తున్నారు, ఆమె ఒక వీడియో చూశారట. ఆ వీడియోలో తల్లిని బతుకుండగానే పూడ్చిపెట్టేస్తున్నారంట. బతుకుండగానే ఏం చేస్తున్నారు? ఆమె బతిమలాడుతుందట, నన్ను ఇలా చేయొద్దు, నేను ఎక్కడికైనా పంపించేయండి అని అంటున్నా సరే దయాదాక్షిణ్యం అనేటువంటిది లేకుండా కుమారుడు తల్లిని ఏం చేయాలనుకుంటున్నాడు? విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు. నా ప్రియదేవుచిన ఒక విషయాన్ని నేను చెప్పనివ్వండి. దేవుని వాక్యంలో తల్లులకి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుడు తన్ను తాను తల్లిగా పోల్చుకున్నట్టు సందర్భాలు దేవుని వాక్యంలో ఉన్న యెషయా గ్రంథాన్ని మన జాతిగా చదివితే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు నిజంగా ఆయన కూడా ఒక తల్లిని కలిగి ఉన్నాడు. ఆ తల్లి పట్ల కూడా ప్రభు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత అని కలిగి ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు యోహానుతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ తల్లి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నటువంటి టైంలో కూడా తల్లిని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తూ తల్లి యొక్క బాధ్యతను తన యొక్క నమ్మకమైనటువంటి శిష్యుడికి అప్పగించినట్లుగా మన దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. నా ప్రియదోచనాంగా ఒక విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎవరైతే తల్లిని సన్మానిస్తారో, తల్లిని ప్రేమిస్తారో వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే యెషయా గ్రంథంలో ఎస్పెషల్లీ ఆయన తల్లిగా ఆయన పోల్చుకుని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం. చిరకాలము నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరకుని నన్ను అణుచుకుంటిని, ప్రసవ వేదన పడుచు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఒగర్చుచు రోజుచున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా 42వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే భారం మోస్తున్న తల్లి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆయన తను పోల్చుకుంటున్నాడు. నేను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఎంత పెయిన్ ఉంటుందో నిజంగా అలాంటి పెయిన్ నాకు ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. మీకు చెప్పండి, ఈరోజు ప్రసవ వేదన అన్ని వేదనల కంటే చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనటువంటిది. ఒక డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, వైద్యశాస్త్రం చెప్తున్న మాట ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు వచ్చేటువంటి వేదన ఏదైతే ఉంటుందో దాన్ని ప్రసవ వేదన అంటారు. ఆ వేదన ఎలా ఉంటుందంటే, మన శరీరంలో 20 ఎముకలు ఒక్కసారిగా ఫ్రాక్చర్ అయినాయి అనుకోండి, అంటే విరిగిపోయినాయి అనుకోండి, ఎంత పెయిన్ ఉంటుంది. ఇక్కడికి ఎవరికైనా సరే రోడ్డు మీద పడి యాక్సిడెంట్ల ద్వారా ఎముకలు విరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైఫ్లో ఒకసారైనా సరే. రోడ్డు మీద వెముకలు విరిగిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉంటే ఎంత నొప్పి వస్తుందో తెలుసండి. చాలా పెయిన్ ఉంటుంది. ఒక్క ఎముక అలా చిట్లితే చాలు మనం భరించలేం, విపరీతమైన బాధ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడట వచ్చేటువంటి ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే, 20 ఎముకలు ఒక్కసారిగా ఫ్రాక్చర్ అయితే, ఒక్కసారిగా విరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత బాధ ఉంటుందట. అది ప్రసవ వేదన. ఇప్పుడు దేవుడు కూడా ఆయన అంటున్నాడు, మీ యొక్క భయంకరమైన జీవితాన్ని బట్టి, మీరు చేస్తున్న విగ్రహారాధన బట్టి, మీరు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి నేను కూడా ప్రసవ వేదన చెందుతున్నటువంటి గర్భవతిగా నేను బాధపడుతున్నానని దేవుడు అక్కడ వ్యక్తం చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, దేవుడు తను ఏ విధంగా పోల్చుకున్నాడంటే 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను వారైనా మరతును గాని
మరువను. నేను నిన్ను మరువను. ఇక్కడ చంటి బిడ్డల తల్లి, ఇన్ఫాంట్ మదర్ని ఆయన పోల్చుకుంటున్నాడు. ఇందాక ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్గా ఆయన తను పోల్చుకుంటున్నాడు. రెండోదిగా ఏంటి, ఇన్ఫాంట్ మదర్ అంటే శిశువుల యొక్క తల్లిగా ఆయన పోల్చుకున్నాడు. ఆ తర్వాత అడల్ట్స్ మదర్గా, అంటే ఎదిగిన పిల్లల కొరకు తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా ఆదరణ ప్రభు చూపుతున్నాడు. యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుడు ఎన్ని రకాల తల్లులుగా తను ట్రీట్ చేసుకుంటున్నాడంటే, ఒకటి ప్రెగ్నెంట్ మదర్, చెప్పండి అందరూ కూడా, ప్రెగ్నెంట్ మదర్. రెండోదిగా ఇన్ఫాంట్ మదర్, ఆ తర్వాత అడల్ట్ మదర్. ఈ మూడు రకాలుగా దేవుడు తాను ఏం చేసుకుంటున్నాడు, పోల్చుకుంటున్న సందర్భాన్ని మనం చదివాం. దేవుని లేఖనాల్లో అసలు వాక్యానుసారమైన తల్లి ఎలా ఉండాలి, అసలు వాక్యము ఎలా తల్లి ఉండాలని చెప్తుందో కొన్ని విషయాలు చెప్తాను. 4-5 లక్షణాలు మీతో మాట్లాడతాను. బైబిల్లో చాలామంది మదర్స్ ఉన్నారు. సో అవ్వమ్మ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, అవ్వ ప్రతిదానికి ఏంటి, ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రీచర్స్. ప్రతి జీవం గల దానికి అవ్వమ్మ ఏంటి, తల్లిగా ఉంది. ఆ తర్వాత శారా, ద మదర్ ఆఫ్ హూ వెయిటెడ్. నిజంగా చెప్పాలంటే నిజంగా ఆ యొక్క శారమ్మ వెయిట్ చేసిన మదర్లా మనకు కనబడుతూ ఉంది. శారా గురించి ఆలోచన, ద మదర్ ఆఫ్ హూ వెయిటెడ్. దేవునికి చిత్తం కొరకు కనిపెట్టింది, దేవుని కార్యాలు తన జీవితంలో పొందుకోవడం కొరకు వేచి ఉన్నటువంటి మదర్గా చూస్తున్నాం. హాగర్, ద మదర్ హూ ఎండ్యూర్డ్. సహించినటువంటి తల్లి. నిజంగా ఆ కుమారుడు కోసం ఎంతో రోధించింది. వింటి వేట దూరానికి వెళ్ళిపోయి, ఆ కుమారుని యొక్క వ్యాధి నేను చూడలేకపోతున్నాను, ఆ కుమారుని యొక్క మరణాన్ని నేను చూడలేకపోతున్నాను, ప్రభు సన్నిధిలో కనిపెట్టింది, ప్రభువును చూచేటువంటి దేవుడు అని పేరు పెట్టింది హాగర్. రెబకా, ద మదర్ హూ బిలీవ్డ్. నిజంగా రెబకా దేవుని మీద విశ్వాసం కలిగింది. యొకెబేదు గురించి మనం మాట్లాడుకోకపోతే ఈ రోజున అసలు అర్థమే ఉండదు. మోషే యొక్క తల్లి పేరు యొకెబేదు. ఎంత అద్భుతంగా పెంచిందండి మోషే అని. నిజంగా ఆ పాలు పడుతున్నప్పుడే ఇశ్రాయేల్ యొక్క వేదనంతా చెప్పేదట. ఇశ్రాయేల్ రోధిస్తున్నటువంటి విధానాన్ని, ఇశ్రాయేల్ పడుతున్న శ్రమను యొకెబేదు ఆ మోషేకి చెప్పినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. నయోమి, ద మదర్ ఇన్ లా హూ షేర్డ్ హర్ ఫెయిత్. నిజంగా నయోమి కూడా తన కోడలకు దేవుని ప్రేమ గురించి పరిచయం చేసింది. ఇలా చెప్పుకోవాలంటే చాలామంది తల్లుల గురించి మనం ఈ రోజున ఆలోచన చేయాలి. వారు అందరూ కూడా మనకు అద్భుతమైన పాఠాలు నేర్పుతున్నారు. ఇంకొక తల్లి గురించి చెప్పాలి. ఆమె తమ బిడ్డలకు దుర్మార్గతను నేర్పించిందట. ఎవరు ఆ తల్లి? ఎవరు? తమ బిడ్డలకు దుర్మార్గతను, పాపం చేయడం నేర్పించిందట. ఆ తల్లి పేరు అతల్య. ఎవరు? అతల్య. కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక తల్లి ఉంది, వాళ్ళ అమ్మాయిని బేబీ డ్యాన్స్కి పంపించి డ్యాన్స్ వేయించి ఎవరి తల కోరమంది? ప్రవక్త అయిన అపోస్తున్నటువంటి యోహాను యొక్క తల కోరమంది. ఎవరు? ఆమె పేరేంటి? హెరోదియా అనేటువంటి ఆ తల్లి. ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు కదండి, అతల్య, హెరోదియా. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో నెగిటివ్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఇంకొక తల్లి ఉంది, దుర్మార్గురాలైనటువంటి తల్లి. ఆమె పేరేంటి? ఆహాబు భార్య యెజబెలు. ఈ అతల్య ఎవరి కూతురో చెప్పమంటారా? ఈ అతల్య ఎవరి కూతురు అంటే యెజబెలు గారి యొక్క కూతురు. తల్లికి తగ్గ కూతురు తగ్గ తల్లి. అలాంటి వారుగా ఉండటానికి వీల్లేదు. కానీ ఈ రోజున దేవుని వాక్యము అసలు తల్లులు ఎలా ఉండాలి, గాడ్లీ మదర్స్ ఎలా ఉండాలి, వాక్యానుసారమైన తల్లుల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో త్వరగా చెప్పి నేను ఒక తల్లి గురించి ఎక్స్క్లూజివ్ మాట్లాడి నా సందేశాన్ని ముగించేస్తాను. సో ప్రతి తల్లి కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. తీతుకు రాసిన పత్రిక 2:4 చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2:4. తీతుకు రాసిన పత్రిక 2:4. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునేటువంటి వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయగలవారని ఉండవలని బోధించుము. తల్లి ఎలా ఉండాలట? యవ్వన స్త్రీలు తమ భర్తలకు ఏమవ్వాలి? లోబడి ఉండి తమ శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును సమృద్ధి అయిన ప్రేమ కలిగినటువంటి వారు ఉపదేశించేటువంటి వారుగా ఉండాలట. అందుని బట్టి ప్రతి భర్తకు ప్రతి భార్య ఏం చూపించాలి? విధేయత చూపించాలి. నేను చాలామంది ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటి 2 కంప్లైంట్స్ ఏంటో తెలుసా? ఎన్ని గొడవలు అవుతున్నా సరే
ఆ గొడవల యొక్క మూలాంశం ఏంటనంటే, ఆ గొడవల యొక్క చివరి ఆ ఘట్టంలోకి వెళ్ళిపోతే ప్రతి భార్య అంటది, నా భర్త నన్ను ప్రేమించట్లేదండి అంటది. ప్రేమ తరిగిపోయిందండి, సరిగ్గా ప్రేమ లేదండి, ప్రేమతో మాట్లాడు, వస్తాడు మొబైల్ ఫోన్ పట్టుకుంటాడు, నాతో ఏం షేర్ చేయడు, ప్రేమ ఉండదండి అంటది. బ్రదర్, మీ కంప్లైంట్ అంటే, నా భార్య నా మాట వినదండి, లోబడేటువంటి తత్వం ఆమెకి లేదు, విధేయురాలుగా ఉండదు, లోబడదు. ఇదే సమస్య ప్రతి కుటుంబాల్లో. భార్య కంప్లైంట్ ఏంటి? నన్ను ప్రేమించడు. ఆ తర్వాత భర్త కంప్లైంట్ ఏంటి? నా భార్య నాకు విధేయత చూపించదు. వాస్తవానికి ప్రతి భర్త కూడా భార్య నుంచి కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? విధేయత, లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలనే కోరతాడు ప్రతి భర్త భార్య నుంచి. అందులో బట్టి ఇంకొకటి ఏం కోరతాడంటే, భర్త భార్య నుంచి కోరుకునే రెస్పెక్ట్. ఏంటది? రెస్పెక్ట్. అందును బట్టి 10 మందిలో నీ యొక్క భర్త గౌరవాన్ని నువ్వు ఏమండి గాలి తీసినట్టు తీసేస్తున్నావు అనుకోండి, ఆయన నిజంగా కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ భర్త నీకు చెప్పకపోయినా నీ భర్త నీ నుంచి కోరుకునేటువంటి ఏంటి తెలుసా? రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్. అర్థమవుతుందా? అవి ఇచ్చేసేయండి. రెస్పెక్ట్ ఇచ్చేసేయండి, అట్ ద సేమ్ టైం ఏమి ఇచ్చేసేయండి? విధేయత కలిగి జీవించండి. ఇంట్లో సమస్యలు రావు. పెళ్ళైన కొత్తలో ఏమండి అని పిలుస్తావు, పెళ్ళైన కొత్తలో మా పతిదేవులు అంటావు, ఇంకా చెప్పాలంటే ఆ పళ్ళుని తిప్పేస్తూ ఉంటాం, ఆరతి తిప్పేస్తూ ఉంటాం, నా దేవుడు అంటావు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే దేవుడు నా పళ్ళు ఇచ్చుకుని కొట్టేస్తావు నువ్వు కదా. ఏమైపోయింది? రెస్పెక్ట్ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంది. నిజంగా పెళ్ళైన కొత్తలో చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నీవు కొన్ని సంవత్సరాలైన తర్వాత సింగులర్గా పిలిచేస్తున్నావు, నువ్వు ఒరే అనేస్తున్నావు, రకరకాల దోషణ మాటలు పలికేస్తున్నావు, నీ భర్త హర్ట్ అవుతాడు, జాగ్రత్త. ఆ తర్వాత ప్రతి భార్య కూడా భర్తకి ఏం చేయాలి? నువ్వు నీ గురించి మాట్లాడుతున్నాను, స్త్రీల గురించి మాట్లాడుతున్నాను, నీ భర్త నీకంటే కలర్లో తక్కువే కావచ్చు, నీ భర్త నీకంటే హైట్లో తక్కువే కావచ్చు, నీ భర్త నీకంటే చదువులో తక్కువే కావచ్చు, లేకపోతే నీ భర్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో తక్కువే కావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని లేఖలో చెప్తుంది, ప్రతి భర్తకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రతి స్త్రీ కూడా ఇవ్వాలి. అప్పుడే కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. నేను భర్తల దగ్గరికి వస్తున్నాను. భర్త కూడా ఒకటే చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ప్రతి భర్త భార్యను అట్టి రీతిలో ప్రేమించాలి. ప్రాణం ఇచ్చినంతగా ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు కుటుంబంలో ఏముండవు, సమస్యలు ఉండవు. దేవుని వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ భర్త యొక్క విధులు, భార్య యొక్క విధులు చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు అక్కడ. ఇక్కడ తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం. తల్లి ప్రేమించే తల్లిగా ఉండాలి. తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిష్యులను ప్రేమించేవారుగా, స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తాం. కాబట్టి ప్రేమించే తల్లిగాను ఉన్నావా? లేకపోతే ఈరోజు సరి చేసుకోండి, ప్రేమించేటువంటి తల్లిగా నువ్వు ఉండాలి. పిల్లలను ద్వేషించొద్దు. ఇంకో మాట చెప్తున్నాను, డోంట్ కర్స్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలను శపించొద్దు. నువ్వు దేనికి పని చేయవురా, నువ్వు నాశనం అయిపోతావురా, పనికిమాలోడురా, నువ్వు అడుక్కుంది తింటావురా. ఇంకో మాట, ఎదురింటి పిల్లలను చూడు, వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో, వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో, ఎంత బాగా వాళ్ళు అలా ఉన్నారు. కంపేర్ చేయొద్దు ఏ ఒక్కరితో. నీ బిడ్డలు ఉన్నటువంటి ఆ గొప్పతనం దేవుడు ఆ రీతిగా సృష్టించాడు. అందులో బట్ డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఎనీబడి. ఎవరితోనూ కంపేర్ చేయొద్దు. వారుకున్నటువంటి ఆధిక్యతలు దేవుడు వారికి ఇచ్చారు కాబట్టి అలా కంపారిజన్ తీసుకురావడం ద్వారా వారిని నీవు బాగా తిట్టడం ద్వారా, కర్స్ చేయడం ద్వారా వారిలో ఏమొస్తుందంటే ఆత్మన్యూన్యతా భావం పెరిగిపోద్ది. దాన్ని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటారు. అది పెరిగిపోయి నేను ఇంకా ఇలాగ ఉంటానేమో, నాకు ఇంకా అభివృద్ధి రాదేమో, నేను బాగా చదవలేనేమో, నాకేం రాదేమో, నా తల్లి అనేస్తుంది కదా అని చెప్పి వాడు ఏ పని చేయకుండా ఇంకా ఎలా అయిపోతుంటాడు వాడు, ఇంకా దిగజారిపోతాడు. అందులో బట్టి వీలైతే ఎంకరేజ్ చేయి, వీలైతే ప్రోత్సహించు, వీలైతే బ్లెస్ చేయి. అరే దేవుడు దీవిస్తాడు రా, చక్కగా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుడు అంతమైన స్థానంలో ఉంచుతాడని చెప్పి ప్రతి తల్లి కూడా పాజిటివ్గా మాట్లాడండి. సో వారిని బ్లెస్ చేయండి. ఉదయాన్నే లేచి వారిని పిలిపించి వారి మీద చెయ్యి వేసి, అయ్యా నా కుమారుని దీవించు, నా కుమార్తెను దీవించు అని ప్రార్థన చేయండి, బ్లెస్ చేయండి. తద్వారా వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కానీ నీకేమి రాదు, నీకేమి చేత కాదు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు పనికిమాలినోడివి, యూజ్లెస్ ఫెలో అని చెప్పి తిట్టద్దు. అలా తిట్టడం ద్వారా వాళ్ళు ఏమవుతారు తెలుసా? జీవితంలో వారు ఎదగకుండా వారు మారుతూ ఉంటారు. అందుని బట్టి ప్రతి తల్లి కూడా పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి.